నమస్తే ఎవరివన్. మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎగ్జామ్స్కి అప్పుడప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇస్తున్నాను, కొన్ని టాపిక్స్ కవర్ చేస్తున్నాను. సో దానికి రిలేటెడ్లో కొన్ని క్వశ్చన్స్ ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చాను. ఓకే, చూద్దాం, ఇంకా టైం వేస్ట్ కాకుండా. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఇది చాలా సిల్లీగా అనిపించవచ్చు, చాలా ఎగ్జామ్స్లో వచ్చింది. సో ఎప్పుడు జరుపుకుంటారు అంటే జూన్ 5వ తేదీ జరుపుకుంటారు. ఇది ఇంపార్టెంట్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రతి సంవత్సరం ఒక జూన్ 5వ తేదీ జరుపుకుంటాం. అక్కడ ఒక థీమ్ ఇస్తాం. ఆ థీమ్ అనేది సమ్టైమ్స్ అంటే ప్రతిసారి అడగడు, కానీ అలా డెప్త్ ఎప్పుడో అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. గ్రూప్ 2 లెవెల్లో అడుగుతాడు, గ్రూప్ 2, గ్రూప్ 1. సో నార్మల్గా చిన్న చిన్న ఎగ్జామ్స్కి అయితే అడగడు. ఆ థీమ్ చెప్తాను, నాకు కూడా ఇప్పుడు ఐడియా లేదు, మర్చిపోయాను. ఓకే, మొత్తానికి జూన్ 5వ తేదీ ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం అంటే స్టాక్హోమ్లో మనకు సదస్సు జరుగుతుంది, అప్పటి నుంచి జరుపుకుంటున్నాం. తర్వాత భూమి దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటున్నాం? భూమి దినోత్సవం ఎర్త్ డేని ఎప్పుడు జరుపుకుంటున్నాం అంటే ఏప్రిల్ 22వ తేదీని జరుపుకుంటున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 22వ తేదీని ఎర్త్ డేగా జరుపుకుంటున్నాం. తర్వాత మై ట్రీ మై లైఫ్ అనే నినాదం ఏ అంశానికి సంబంధించింది? ఏ అంశానికి సంబంధించింది? ట్రీస్ అంటే ఏంటి? అడవి, అరణ్యం. సో దానికి సంబంధించింది. ఇలా సింపుల్గా అడుగుతాడు. తర్వాత కజిరంగా జాతీయ ఉద్యానవనం, కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే అస్సాంలో ఉంది. అయితే ఈ కజిరంగా నేషనల్ పార్కు దేనికి ప్రసిద్ధి చెందింది? కామెంట్ చేయండి. కజిరంగా నేషనల్ పార్కు దేనికి ప్రసిద్ధి చెందింది? భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది అంటే 1986లో అమల్లోకి వచ్చింది పర్యావరణ పరిరక్షణ చట్టం. తర్వాత వాయు కాలుష్యానికి ప్రధాన కారణం ఏంటి? వాయు కాలుష్యానికి ప్రధాన కారణం ఏంటి అంటే వాహనాల పొగ ఒకటి, అడవులను మండించుట ఒకటి, ఆ తర్వాత ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగ ఒకటి, ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడున్న ఆప్షన్ ప్రకారం అయితే వాహనాల పొగ. చిప్కో ఉద్యమం ప్రధానంగా దేనికి వ్యతిరేకంగా జరిగింది అంటే చిప్కో ఉద్యమం జరిగినప్పుడు దేనికి జరిగింది అంటే అడవుల నరకవేతకు జరిగింది. అడవుల నరకవేత జరుగుతున్నప్పుడు మన వాళ్ళు అడగిచ్చారనమాట. తర్వాత సైలెంట్ వ్యాలీ ఏ రాష్ట్రంలో? సైలెంట్ వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉంది? ఇది కూడా నేషనల్ పార్క్. ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఎక్కడుంది అంటే కేరళలో ఉంది. ఇది దేనికి ప్రసిద్ధి అంటే సింహపు తోక గల కోతులు ఉంటాయి అక్కడ. ఏంటి? సింహపు తోక గల కోతులు ఉంటాయి, దానికి ప్రసిద్ధి. ఓకే, గుర్తుపెట్టుకోండి. నీటిలో ఆక్సిజన్ తగ్గడం వలన చేపలు చనిపోయే పరిస్థితిని ఏమంటారు? నీటిలో ఆక్సిజన్ తగ్గడం వల్ల. ఆక్సిజన్ ఎందుకు తగ్గుతుంది? ఇది ఆల్రెడీ మొన్న FSOలో అడిగనుకుంటా, యూట్రిఫికేషన్ అడిగాడు. ఇది చదువుకోండి, ఇది మళ్ళీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. FSOలోనే అడిగాడు అనుకుంటా. ఇది చూడండి, యూట్రిఫికేషను, ఓషన్ ఎసిడిఫికేషను, తర్వాత ఆక్సిజన్ డిమాండ్, ఇవన్నీ ఆక్సిజన్ కెమికల్ డిమాండ్, ఇవన్నీ ఉంటాయి. ఇవి చూసుకోండి, మీ టైం వేస్ట్ చేసుకోవద్దండి యూట్రిఫికేషన్ వల్ల. తర్వాత ఓజోన్ పొర ప్రధానంగా ఏ వాయువుతో ఏర్పడుతుంది? ఓజోన్ పొర ప్రధానంగా, ఓజోన్ అంటే ఏంటి? O2. ఓజోన్ పొర అంటే ఏంటి? O3. ఇది ఎండు చేపల వాసన వస్తుందంట, ఎండు చేపల వాసన వస్తుంది. తర్వాత గ్రీన్ హౌస్ ప్రభావం ప్రధాన కారణం ఏంటి? గ్రీన్ హౌస్కి ప్రధాన కారణం ఏంటి అంటే మెయిన్ అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్తో పాటు మీథేన్ ఉంటుందండి. ఆ మీథేన్ కోసం ఏమైనా ఆప్షన్ ఉందేమో అని చూసాను ఇందాక. సో మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ, తర్వాత మీథేన్. తర్వాత జంతు సంరక్షణ చట్టం భారతదేశంలో
ఎప్పుడు అమలులోకి వచ్చింది? ఎప్పుడంటే 1972 అమలులోకి వచ్చింది. తర్వాత బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటే ఏంటి? బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటే ఏంటి? అంటే ఎక్కువ మొక్కలు, ఎక్కువ జంతువులు ఉన్న ప్రాంతానికి సంబంధించి తెలియజేస్తుంది. తర్వాత ఎన్విరాన్మెంట్ యాక్ట్ ఏ ప్రమాదం తర్వాత తీసుకొచ్చారు? ఎన్విరాన్మెంట్ యాక్ట్ ఏ ప్రమాదం తర్వాత తీసుకొచ్చారు అంటే భోపాల్ సంఘటన ఎప్పుడు జరిగింది అంటే 1900 జరుగుతుంది. ఎందుకు జరిగింది అంటే అక్కడ గ్యాస్ లీకేజ్ వల్ల జరుగుతుంది. ఓకే, అయితే ఏ రాష్ట్రంలో జరిగింది అనేది కామెంట్. తర్వాత గ్రీన్ బెల్ట్ అంటే ఏంటి? గ్రీన్ బెల్ట్ అంటే ఏంటి? గ్రీన్ బెల్ట్ అంటే ఏంటి అంటే పరిశ్రమల చుట్టూ నాటే చెట్ల వలయం. పరిశ్రమల చుట్టూ, ఒక పరిశ్రమ అనుకోండి, పరిశ్రమల చుట్టూ నాటే చెట్ల వలయాన్ని గ్రీన్ బెల్ట్ అంటారు. పరిశ్రమల చుట్టూ నాటే చెట్ల వలయాన్ని గ్రీన్ బెల్ట్ అంటారు. జీవ ఎరువులు బయో ఫర్టిలైజర్స్ అంటే ఏంటి అంటే సూక్ష్మ జీవులను ఉపయోగించి సహజ ఎరువులు తయారు చేయడాన్ని బయో ఫర్టిలైజర్స్ అంటారు. రామ్సర్ ఒప్పందం దేనికి సంబంధించింది అంటే చిత్తడి నీళ్ళకండి. తడి నీళ్ళకి సంబంధించింది. చిత్తడి నీళ్ళకైతే ఈ రామ్సర్ ఒప్పందం ఏ రోజున జరుపుకుంటాం? మెయిన్లీ ఫిబ్రవరి నెలలో ఫెబ్ 2 ప్రతిసారి రామ్సర్ సైట్ మనకి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుత భారతదేశంలో ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయి? కామెంట్ చేయండి. స్పిరులినా అనేది ఏంటి అంటే ప్రోటీన్ సమృద్ధిగా ఉన్న ఆల్గే అండి. ప్రోటీన్ సమృద్ధిగా ఉన్న ఆల్గే. తర్వాత ప్లాస్టిక్ ఏ వర్గానికి చెందింది అంటే నాన్ బయోడిగ్రేడబుల్కి సంబంధించి చెందింది. తర్వాత ప్రాజెక్ట్ టైగర్ ఏ సంవత్సరంలో వచ్చింది అంటే 1973. అయితే భారతదేశంలో అత్యధిక పులులు ఉన్న టైగర్ నేషనల్ పార్క్ ఏది? కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.